హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు పొన్నబాయ్ గేమింగ్ మామ. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ దాంట్లో మనకైతే చాలా మంచి ఈవెంట్స్ అయితే తీసుకొచ్చాడు మన ఫ్రీ ఫైర్ బాబాయ్ 9th యానివర్సరీలో. దాని నుంచి కూడా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి అయితే మ్యాజిక్ క్యూబ్ గురించి చెప్తాను మామ. అదైతే ఫ్రీగా అయితే ఎలా క్లైమ్ చేసుకోలేదు, దాంట్లో మిషన్స్ అయితే ఎలా చేయలేదు, దాంట్లోకి వచ్చి మనకి ఫ్రీ అమౌంట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మన మ్యాజిక్ క్యూబ్లో యాడ్ చేసిన న్యూ బండిల్స్ ఏంటి, దాంట్లో తర్వాత 9th యానివర్సరీకి వచ్చి మన ఇంటర్ఫేస్ ఎలా ఉండబోతుంది, దాంట్లో మనకు వచ్చే ఫ్రీ రివార్డ్స్ ఏంటి, తర్వాత ఎమోట్ రాయల్ గురించి చెప్పబోతున్నాను. దాంట్లో వచ్చేసరికి అయితే ఏమేమి ఎమోట్లు అయితే తీసుకొస్తున్నాడో మొత్తం అని అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. అలాగే ఏ రోజు ఎప్పుడు వస్తుంది అనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకైతే ఫ్రీ ఫైర్లో మిస్టరీ షాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదైతే కొంచెం సస్పెన్స్ అయితే ఇచ్చాడు మామ మన ఫ్రీ ఫైర్ బాబాయ్, దాని గురించి చెప్పబోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి కొత్త గన్లు అయితే వస్తుంది మామ OB54 అప్డేట్లో, దాని గురించి ఒక చెత్త అప్డేట్ల గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ వచ్చేసరికి అయితే మనకి పీక్ అయితే నిజంగా రిటర్న్ వస్తుంది లేదైతే ఒక క్లారిటీ లేదు మామ. ఆ క్లారిటీ గురించి చెప్తాను. లెట్స్ గో ఇంటు ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. I take you to the candy shop. హాయ్ మామ, వెల్కమ్. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఆ వీడియో అయితే మనకైతే టాపిక్స్ అయితే ఆల్రెడీ ముందైతే ఎక్స్ప్లెయిన్ చేశాను మామ. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం మీ చేయాల్సిన అయితే ఒకటి మామ, ప్లస్ వీడియోస్ ఎవరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ. ఎందుకంటే మనమైతే 1K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం మామ. ఫస్ట్ వచ్చేసరికి అయితే మన ఫ్రీ ఫైర్లో అయితే మనకైతే న్యూ 3 గన్స్ అయితే తీసుకొస్తున్నాం మామ. అది కూడా వచ్చేసరికి అయితే OB54 అప్డేట్ తర్వాత అయితే తీసుకురాబోతున్నాడు. ఆ గన్ పేర్లు వచ్చేసరికి అయితే MV7 ఒకటి వచ్చింది మామ. అది ఒక తర్వాత వచ్చేసరికి అయితే తర్వాత ఇది షీల్ గన్ అని ఒకటి వచ్చింది మామ. ఆ షీల్ గన్ అయితే ఇప్పుడు మీకు అయితే నేను చూపిస్తున్నాను కదా, డ్యామేజ్ ఎంత గురిందో మొత్తం అంతా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మామ. స్క్రీన్ మీద వచ్చేసరికి అయితే బాడీ అయితే 123 205 అయితే పడుతుంది మామ. చూస్తున్నారు కదా 246. అండ్ హెడ్ వచ్చేసరికి అయితే 902 అయితే పడుతున్నాను. లైక్ ఇది AWM లాగే ఉంటుంది కానీ బట్ గన్ ఇంకా మనకి క్లియర్గా అయితే ఇమేజ్ అయితే రిలీజ్ చేయలేదు మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే MV7 అని చెప్పాను కదా మామ, మొత్తం UMP టైప్ కింద వస్తుంది. ఆ గన్ కూడా అయితే ఇది పబ్జీలో ఉందని చెప్పారు మామ. చాలామంది అయితే ఆ పబ్జీలో అయితే ఏ గన్ దాని పేరు అయితే ఉంది కిందకు అంశాలు అయితే చెప్పాను మామ. అలాగే ఈ గన్ కూడా అయితే కొంచెం మంచి బాగుంది మామ. లైక్ UMP లాగే తీసుకొచ్చాడు, బట్ MP5 UMP కలిపితే అలా ఉంటుంది, లైక్ అలా తీసుకొచ్చాడు. బట్ దీనికి అయితే చాలా రీకాయిల్ అయితే ఉంది మామ మొత్తం అన్నిటికి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే MV7 మామ. ఇది వచ్చేసరికి అయితే లైక్ AK గన్లా ఉంటుంది కానీ బట్ డ్యామేజ్ అండ్ రీకాయిల్ అయితే చాలా తక్కువ ఉంది మామ. హెడ్ కూడా అంత ఈజీగా వెళ్తలేదు. లైక్ అయితే ఒక 3 bullets ఒకసారి అయితే రీకాల్ అయిపోతుంది మామ మొత్తం గన్ అంతా. ఇది వచ్చేసరికి అయితే హెడ్ అయితే 236 అయితే పడుతుంది మామ ఇది హెడ్. అండ్ బాడీ వచ్చేసరికి 46 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే EVO 03 మామ ఈ గన్ పేరు వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి ఓల్డ్ పీక్ గురించి అయితే చెప్పబోతున్నాను మామ. ఆ ఓల్డ్ పీక్ అయితే రిటర్న్ తీసుకొస్తాడని అయితే మీరు చాలా లీక్స్ అయితే చూసారు కానీ బట్ ఆ లీక్స్ అయితే 100% అయితే ఫ్రీ ఫైర్ వాడు అయితే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేయలేదు మామ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎమోట్ రాయల్ మామ. ఎమోట్ రాయల్ వచ్చేసరికి అయితే ఫ్రీ ఫైర్ బాబు ఒక మన ఫుట్బాల్ ఈవెంట్ జరుగుతుంది కదా మామ, దాని ప్రకారం అయితే తీసుకొచ్చాడు. ఇది వచ్చేసరికి అయితే ఈ 3 to 4 డేస్లో అయితే రాబోతుంది. బట్ ఇది వ్యాలంటైన్స్ డే కాదు కదా, మరి ఎందుకు లైక్ ఫ్లవర్ అమౌంట్ అయితే తీసుకుందంటే అది ఒక తెలియదు మామ. ఫ్రీ ఫైర్ బాబు కొంచెం అమౌంట్ తవ్వాలి కదా దాని గురించి, ఎందుకంటే లైక్ ఈవెంట్ లాపేస్తున్నారు కదా దాని గురించి మామ. ఇది వచ్చేసరికి అయితే ఈవెంట్లో అయితే డేట్ అయితే ఇంకా మనకి కన్ఫర్మ్గా అవ్వలేదు. బట్ కొన్ని ఇంకా మొత్తం ఎన్ని 4 అమౌంట్స్ మామ, మొత్తం 4 కాకుండా ఒక 5-6 అమౌంట్స్ అయితే యాడ్ చేయబోతున్నాను. ఆ అమౌంట్స్కి అయితే నేనైతే ఏమేంటి యాడ్ చేయబోతున్నాను అయితే క్లియర్గా అయితే మీకు అయితే ఒక వీడియో చేసి పెడతాను మామ. అదైతే మొత్తం ఇది కన్ఫర్మ్ డేట్ అయితే రాలేదు మామ. ఈవెంట్ అయితే ఎంతమంది ఇస్తారని నాకు కింద కామెంట్ చేసుకుని చెప్పండి మామ. ఈవెంట్ కూడా అయితే చాలా బాగుపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మిస్టరీ షాప్ అయితే మనకి వస్తుందని మనం అనుకున్నాం కదా మామ. బట్ అయితే ఫ్రీ ఫైర్ బాబు అయితే మన మిస్టరీ షాప్ అయితే మనకి ఇండియా సర్వర్కి అయితే తీసుకురావట్లేదు మామ. దాని బదులు అయితే వేరే డిఫరెంట్ స్టైల్లో తీసుకొస్తున్నాడు మీ మిస్టరీ షాప్ని. అది వచ్చేసరికి అయితే లైక్ దాని పేరు రియల్ మార్ట్ అని ఏదో తీసుకొస్తున్నాడు మామ. సేమ్ దీంట్లో ఉన్నట్టు బండిల్స్ అన్నీ అయితే ఆ మాటలు అయితే ఉండబోతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదన్న రియల్ మార్ట్ అని చెప్పి. దాంట్లో వచ్చేసరికి అయితే ఎయిర్ షెల్స్ అండ్ ఎమోట్ అంటే 2 బండిల్స్ అయితే తీసుకొస్తున్నాడు. లైక్ ఇది ఆల్రెడీ మనకైతే తీసుకొచ్చాడు. లైక్ మనం ఇప్పుడు 3 దాంట్లో మొత్తం అన్ని ఐటమ్స్లో మన 3 ఐటమ్స్ అయితే తీసుకుని మనకైతే డిస్కౌంట్స్ అయితే పడతాయి మామ. దాంట్లో వచ్చేసరికి అయితే మెయిన్ లైక్ ఫస్ట్ ఓ బండిలో ఒకటి తీసుకోవాలి మామ. నెక్స్ట్ కింద ఉన్న ఎయిర్ షెల్స్లో ఒకటి తీసుకోవాలి మొత్తం, లైక్ ఎమోట్ కానీ ఎయిర్ షెల్ కానీ. అండ్ తర్వాత వచ్చే దాంట్లో అయితే మనకు బండిల్స్ అయితే తీసుకుంటే మొత్తం టోటల్ డిస్కౌంట్ అయితే వస్తుంది మామ. ఆ డిస్కౌంట్ ప్రకారం అయితే మనం అయితే ఎంత డైమండ్స్కి వస్తుంది అంత డైమండ్లు తీసుకోవాలి మామ మొత్తం అంతా. ఈవెంట్ ఆల్రెడీ మనకి ఫ్రీ ఫైర్లో వచ్చింది మామ. అది మీకు డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. బట్ ఇదైతే నాకు చెప్పాలి కదా, మొత్తం అయితే చాలా డీటెయిల్గా అయితే చెప్పాను మామ మొత్తం అంతా. ఇది వచ్చేసరికి అయితే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అవ్వలేదు మామ ఎప్పుడు తీసుకొస్తారనేది. సేమ్ దాంట్లో ఉన్న బండిల్స్ అయితే దీంట్లో తీసుకొచ్చాడు. బట్ దీంట్లో 3 న్యూ ఐటమ్స్ అయితే యాడ్ చేసాడు మామ. మొత్తం వచ్చేసరికి అయితే ఎయిర్ షెల్స్ అయితే యాడ్ చేసాడు మామ. లైక్ ఇప్పుడు
కొత్త తెలుగు మూవీలో వచ్చింది కదా ప్యారడైస్ మూవీలో లైక్ దాని టైప్ అయితే హెయిర్ స్టైల్ అయితే యాడ్ చేయడం మామ మొత్తం 3. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 9th యానివర్సరీలోని మనకి ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ అయితే వస్తుందని చెప్పాను కదా మామ. దాంట్లో వచ్చేసరికి అయితే 3 బండిల్స్ అయితే యాడ్ చేస్తున్నాడు మొత్తానికి. అది మనైతే బ్రెజిల్ సారోలో అయితే చూసాం మామ మొత్తం అంతా. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది ఒక అయితే యానిమేషన్ మామ 9th యానివర్సరీ వచ్చేసరికి. తర్వాత వచ్చేసరికి దానికి ఒక ఫ్లైట్ స్కిన్ అయితే చూస్తున్నారు కదా మొత్తం అంతా స్కాడ్ ఎమోట్స్ మొత్తం డీటెయిల్గా అయితే మీకు అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మామ. ఇప్పుడు స్కాడ్ ఎమోట్ అయితే ఎలా వస్తుంది మొత్తం 4 మెంబర్స్ కలిపి ఎలా దిగుతారు మొత్తం అయితే డీటెయిల్గా ఉంది కదా మామ. దాంట్లో వచ్చేసరికి అయితే మనకైతే మొత్తం అయితే మార్చేయడం మామ. బ్యాక్ ప్యాక్ కూడా వస్తుంది ఫ్రీగా మనకి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అలా వచ్చేసరికి అయితే మనకి బ్యాక్ ప్యాక్ కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే తీసుకొచ్చాడు మామ, ఒక యానిమేషన్ స్టైల్ అయితే తీసుకొచ్చాడు. దీనికైతే ఇదైతే ఓటింగ్ సెక్షన్ ద్వారా వస్తుంది మామ అందరికీ ఫ్రీగా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనం అయితే చెప్పాను కదా మా అగ్గు గన్ స్కిన్ అని రియల్గా మనకైతే ఫ్రీ ఫైర్ బాబు అయితే రిలీజ్ చేస్తారు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫ్యాక్టరీలో వచ్చేసరికి అయితే మొత్తం మనకి కాయిన్ కలెక్టింగ్ స్టైల్ అయితే మొత్తం మార్చేసాడు మామ. ఆ కాయిన్ కలెక్టింగ్ స్టైల్ అయితే ఎలా వచ్చిందంటే లైక్ ఇప్పుడు ఎయిర్ స్పేస్ వచ్చినట్టు కింద వచ్చింది మామ. అండ్ లూట్ కూడా ఇప్పుడు మనకైతే 7 టోకెన్స్ చెప్పాను కదా మామ, 7 జెమ్స్ అయితే మనమైతే కలెక్ట్ చేస్తే మనకైతే బోల్డ్ అని లూట్స్ అయితే వస్తాయని చెప్పాను, అది అన్ని డిఫరెంట్గా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అన్న బండిల్ చెప్పాను కదా మనకి ఇదైతే ఫ్రీగా అయితే రాబోతుంది అన్న బండిల్ మొత్తం ఫుల్ యానిమేషన్ అయితే తీసుకొస్తున్నాడు ఫ్రీ ఫైర్ బాబు ఈ బండిల్ని. ఇదైతే ఓపీ బండిల్ అయితే చెప్పబోతున్నాను మామ, ఎందుకంటే 9th యానివర్సరీలో ఎప్పుడైతే ఫ్రీ బండిల్ అయితే ఇవ్వలేదు, ఆ బండిల్ అయితే తీసుకొస్తున్నాడు మామ. మొత్తం వచ్చేసరికి అయితే క్యారెక్టర్ స్కిల్స్ వచ్చి అయితే రన్నింగ్లో అయితే మూవ్ అవ్వడం అయితే చూస్తున్నాం కదా మొత్తం అంతా. అండ్ లూట్ బాక్స్లో మన అయితే ఎమోట్ మొత్తం ఇవన్నీ అయితే గన్స్ కైబోర్డ్ కానీ ఇవన్నీ మొత్తం అయితే మనకి OB44 అప్డేట్లో తీసుకురాబోతున్నాడు, 54 అప్డేట్ సారీ. అండ్ 9th యానివర్సరీ అయితే తీసుకురాబోతున్నాడు. మొత్తం లాబీలో వచ్చేసరికి అయితే మొత్తం సర్కస్ చేసి అయితే సెర్చ్ చేసాడు ఫ్రీ ఫైర్ బాబాయ్. అండ్ వచ్చేసరికి అయితే మొత్తం మన జంపింగ్, ప్లే గ్రౌండ్, డ్యాన్స్ అబ్బా చాలానే చేశాడు మా మన ఫ్రీ ఫైర్ బాబాయ్. ఇప్పుడు లాస్ట్కి వచ్చేది అయితే మ్యాజిక్ క్యూబ్ అయితే చెప్పబోతున్నాను మా. మ్యాజిక్ క్యూబ్ అయితే మనకి ఫ్రీగా అయితే ఎలా వస్తుందంటే ఈవెంట్లు గట్ట కాదు మా, మొత్తం మన గేమ్స్ ఆడడం బట్టి అయితే ఫ్రాగ్మెంట్స్ వస్తుంది, ఆయన కల్ చేయడం వల్ల మనకైతే వస్తుంది మా మొత్తం ఒక మ్యాజిక్ క్యూబ్. దెన్ ఈసారి ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే 3 మ్యాజిక్ క్యూబ్స్ని అయితే మనకి ఫ్రీగా ఇవ్వబోతున్నాం మామ, ఒక మ్యాజిక్ క్యూబ్ కూడా కాదు. అండ్ దాంట్లో వచ్చేసరికి అయితే చాలా బండిల్స్ అయితే యాడ్ చేస్తాడు మామ. దాంట్లో వచ్చేసరికి అయితే నాకు లీక్స్ ప్రకారం తెలిసిందే అయితే మీకు అయితే ఒక సర్ప్రైజ్ బండిల్ అయితే యాడ్ చేయబోతున్నాడు మామ. ఆ బండిల్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆ బండిల్ వచ్చేసరికి నేనే చెప్తాను, అది లోకేష్ గేమర్ బండిల్ అయితే యాడ్ చేయబోతున్నాను. నేనైతే అది బ్రెజిల్ సర్వర్లో అయితే చూసాను మామ, అది ఓటింగ్ లిస్ట్లో అయితే పెట్టాడు మొత్తం అంతా. మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కదా. OB54 తర్వాత అయితే 2 అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు స్టోర్లో. అండ్ మనకి రాబోయే కొత్త బండిల్స్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా మొత్తం 3. దాంతో వచ్చేసరికి అయితే చూసారు కదా మా ఇప్పుడు ఫ్రీగ్మెంట్స్ అని చెప్పి అన్ని చాలా రకాన్ని అయితే ప్లాన్ చేశాడు మా మన ఫ్రీ ఫైర్ బాబు. అలాగే ఇప్పుడు మ్యాజిక్ క్యూబ్లో బండిలో వచ్చేసరికి అయితే మనకి గన్ స్కిన్స్ కూడా యాడ్ చేయబోతున్నాడు మామ మొత్తం అన్నిటికి. ఆ గన్ స్కిన్స్ కూడా మన దాంట్లో వచ్చేసరికి అయితే రియర్ గన్ స్కిన్ అయితే యాడ్ చేయబోతున్నాడు మామ. ఆ గన్ స్కిన్ అయితే మనకి రివ్యూల్ అవ్వలేదు, మన చాలా మందిగా చెప్తున్నారు అయితే బన్నీ MP40 అని చెప్తున్నారు. మ్యాక్సిమం అయితే తీసుకురాడు మామ, ఎందుకంటే అది ఒక రేర్ గన్ స్కిన్ కదా, లైక్ వేరే డిఫరెంట్ గన్ స్కిన్ ఏమైనా తీసుకురావచ్చు అని నేను అనుకుంటున్నాను. అదైతే నాకైతే క్లారిటీగా లేదు మామ. అలా వచ్చేసరికి అయితే మ్యాజిక్ క్యూబ్లో అయితే కొత్తగా అయితే ఒక అప్డేట్ వచ్చింది, అదేంటంటే ఇప్పుడు అరైవల్ సంబంధించిన అయితే యాడ్ చేయబోతున్నాడు ఫ్రీ ఫైర్ బాబు. అది కూడా మనకైతే 50% మామ. తర్వాత వచ్చేసరికి అయితే గ్లూ వాల్స్ కూడా యాడ్ చేస్తున్నాడు అని మాకు లీక్స్ వచ్చింది. అవన్నీ 50-50 కింద చెప్పాడు, మాకు అయితే అఫీషియల్గా అయితే రాలేదు మామ. ఎందుకంటే ఈ వీక్ ఎండింగ్ అయితే వస్తుంది మామ, ఎందుకంటే 9th యానివర్సరీ దగ్గర చాలా దగ్గరగా ఉంది కదా. ఆ ఈవెంట్స్ మొత్తం అయితే డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను మామ. ఇది మామ ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. లవ్ యూ ఆల్, బాయ్. Yeah.